నవరాత్రులు స్టార్ట్ అయిపోతున్నాయి అంటే ఇంట్లో ప్రసాదాలు స్టార్ట్ అయినట్టే. అమ్మవారికి ఇష్టమైన కట్టె పొంగల్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కుక్కర్లోకి 1 కప్పు వరకు బియ్యాన్ని తీసుకోండి. అలాగే 1/3 కప్పు వరకు పెసరపప్పు తీసుకొని 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడిగేసుకోండి. ఆ తర్వాతకి ఇందులోకి 6 కప్పుల వరకు వాటర్ పోసుకొని రుచికి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 లేదా 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. కుక్కర్ని బట్టి విజిల్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాతకి కంప్లీట్గా ప్రెషర్ పోయిన తర్వాతకి మూత తీసేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోండి. కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కలిపేసుకోండి. ఆ తర్వాతకి తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని పోపు దినుసులు మొత్తం వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసుకొని కలుపుకొని ఆ తర్వాతకి రైస్లోకి యాడ్ చేసుకోండి. అంతా ఒకసారి కలుపుకుంటే కట్టె పొంగలి రెడీ. ఈ నవరాత్రిలో ట్రై చేయండి.